ప్రస్తుతం ప్రజ్ఞాపూర్ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది? ప్రియా, ప్రజ్ఞాపూర్లో ఉన్న రెండు చెరువులు, ఊర చెరువు కావచ్చు, ఎర్ర చెరువు, ఈ రెండు కూడా నిండుకుండలా మారి పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజ్ఞాపూర్ టౌన్లో చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చాయి. చెరువులు నిండి అలుగుపోస్తుండడంతో రోడ్లను దాటుకొని నీరంతా కూడా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఉంది. ఇళ్ల మధ్య నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. గడిచిన 24 గంటలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే ఊర చెరువు నిండుకుండలా మారి టౌన్లోకి ఒకవైపు నీరు వచ్చి చేరగా మరొకవైపు ఎర్ర చెరువు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని దిగువకు నీళ్ళు వస్తుండడంతో టౌన్లో మరొక వైపు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. మనం ఒక విజువల్స్లో చూడవచ్చు. ఎర్ర చెరువు పూర్తిగా నిండడం ద్వారా అలుగుపోస్తూ కాలనీల గుండా ప్రధాన రహదారి, ప్రజ్ఞాపూర్ గజ్వేల్ ప్రధాన రహదారిపైకి నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఇళ్లలోకి కావచ్చు, షాపుల పరిసరాల్లోకి నీరు భారీగా చేరింది. ఈరోజు సెలవు దినం కావడంతో మనకు విజువల్స్లో కనిపిస్తున్న స్కూల్కి సెలవు ప్రకటించడంతో అక్కడ పిల్లలంతా కూడా ఈరోజు రాలేదు కాబట్టి కొంత సేఫ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న ఎక్కడైతే ప్రధానంగా ఎర్ర చెరువు నుంచి ఎక్కడి నుంచి అయితే ప్రధానంగా కాలువ వస్తుందో ఆ కాలువ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ పూర్తిగా నీట మునిగింది. మనం విజువల్స్లో చూడవచ్చు. దాదాపుగా 2 ఫీట్ల మేర నీళ్లు అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఈ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న సబ్స్టేషన్లోకి కూడా వరద నీరు భారీగా చేరింది. ఈ నేపథ్యంలోనే మొదట కొద్దిగా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగినప్పటికీ కూడా ఆ తర్వాత విద్యుత్ను పునరుద్ధరించారు. సబ్స్టేషన్లో ఉన్న పూర్తిగా ఉన్న నీటిని బయటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటార్ల ద్వారా లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వరద ప్రవహిస్తూ ఉంది. దాదాపుగా 2 ఫీట్ల మేర రోడ్డు పైన వరద నీరు ఉండడంతో ఇటువైపు అంతా కూడా రోడ్డు బ్లాక్ చేసి మిగతా వైపు 2 వైపుల వాహనాలు వెళ్లే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ వరద నేపథ్యంలో అక్కడక్కడ ఇళ్లలోకి బయటికి రావడానికైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇళ్లలోకి నీరు చేరకపోయినా ఇళ్ల నుంచి బయటికి రావడానికి మాత్రం కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ప్రజ్ఞాపూర్ టౌన్లో ఒకవైపు ఊర చెరువు ప్రభావం, మరొక వైపు ఎర్ర చెరువు ప్రభావంతో చాలా రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు కావడం, చెరువు సమీపంలో ఉన్న చెరువు పక్కనే కాలనీలు వెలవడంతో నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి, వర్షపు నీరు కావచ్చు, ఇటు చెరువు నిండిన తర్వాత బయటికి వెళ్లాల్సిన నీరంతా కూడా అస్తవ్యస్తంగా రోడ్లపైకి చేరిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇళ్ల నుండి కాలనీల గుండా ప్రజ్ఞాపూర్ దిగువ భాగంలో ఉన్న పాండవుల చెరువు వైపు వెళ్తున్నట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరొక వైపు ఆ రోడ్డు వెంట ఉన్న వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక సబ్స్టేషన్కి సంబంధించి నీరు చేయడంతో ఇటు విద్యుత్ శాఖ అధికారులంతా కూడా రోడ్డుపైనే ఉన్నారు. ఈ రోడ్ని కూడా బ్లాక్ చేయడంతో పాటుగా ఎవరిని కూడా ఇటువైపు రానివ్వట్లేదు. అంతేకాకుండా సబ్స్టేషన్ పరిసరాల్లో ఉన్న నీటిని అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 2 మోటార్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నీరంతా కూడా బయటికి లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఎర్ర చెరువు ఈ 24 గంటల నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా అలుగుపోస్తూ ఉన్నది. ఎర్ర చెరువు అలుగుపోస్తుంది, ఊర చెరువు కూడా అలుగుపోస్తుంది. దిగువన ఉన్న పాండవుల చెరువు కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో ఇక నీరంతా కూడా నెమ్మదిగా ప్రజ్ఞాపూర్ టౌన్ దాటుకొని ఇళ్ల మధ్య నుంచి, కాలనీల మధ్య నుంచి వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరొక 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వరద చెరువులన్నీ కూడా నిండుకుండలా మారడంతో చెరువు మరింత అలుగుపోసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ భారీ వర్షం కురిస్తే కనుక మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా నీటిలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఎగువన ఉన్న ప్రాంతాలు కావచ్చు, దిగువన ఉండే ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా నీటిలో మునిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తంగా చెరువుల దగ్గర ఉన్న ప్రాంతాలన్నీ కూడా కబ్జాలకు గురి కావడం వల్లే చెరువులు అస్తవ్యస్తంగా మారి అలుగుపోస్తున్న పరిస్థితి ఉందనేది స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తంగా గడిచిన 24 గంటల నుండి కురుస్తున్న వర్షం కావచ్చు,
వర్షం కురిసిన నేపథ్యంలోనే ప్రజ్ఞాపూర్ ఆనుకొని ఉన్న 2 చెరువులు నిండుకుండలా మారి అలుగుపోస్తున్న పరిస్థితి ఉంది. ఈ కారణంగా ప్రజ్ఞాపూర్ టౌన్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రియా, విజయభాస్కర్ అయితే వాహనాల రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు? వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ ప్రొవైడ్ చేశారా? అసలు ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? ఈ 24 గంటల నుంచి కూడా ఇదే వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కొంత అప్రమత్తంగానే ఉన్నారు. ఒకవేళ అనుకోని వరద వచ్చి ఇళ్లలోకి వరద చేరితే ఆ వరద కనుక చేరే అవకాశం ఉంటే వారిని ముందే అక్కడి నుంచి తరలించేందుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా వాళ్లకు వసతి కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిత్యావసర వస్తువులు కావచ్చు, అంటే ఎప్పటికప్పుడు కూడా వరదను అంచనా వేస్తూ దానికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఒక క్రమ పద్ధతిలో చెరువు నిండిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో దిగువకు ఇళ్లలోకి నీరు చేర్చలేదు కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రజలు కొంత అప్రమత్తంగా అవుతా ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం, విద్యుత్ శాఖ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నారు. ప్రజలకి అవసరమైన సదుపాయాలు, సేవలు అందించేందుకు మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రియ. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.